దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 14. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 4 నుండి 6 అధ్యాయములు. 4వ అధ్యాయము. జనులందరూ యొర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలీలలో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్లనెను. యొర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకుని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళ ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిలకారము వరకు ఇశ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీల గోత్రముల లెక్క చొప్పున యొర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయే యాజకుల కాళ్ళు యొర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యొర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయే యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలీలు చూచుచుండగా రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానమునకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతడు బ్రతుకు దినములన్నిటిను అతన్ని గౌరవపరిచిరి. యెహోవా సాక్ష్యపు మందసము మోయే యాజకులకు యొర్దానులో నుండి యువతలకి రండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా యెహోషువ యొర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును మోయే యాజకులు యొర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాలు పొడి నేలను నిలవగానే యొర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. మొదటి నెల 10వ తేదీన జనులు యొర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యొర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలీలతో ఇట్లనెను. రాబోవు కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు గదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యొర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యొర్దాను నీళ్లను ఎండచేసనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరిచెను. 5వ అధ్యాయం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రము నొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదరిపోయిను. ఇశ్రాయేలీల భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయాను. ఆ సమయమున యెహోవా రాతికత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలీలకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా యెహోషువ రాతికత్తులు చేయించుకుని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేలీలకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమునిచ్చెదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని
యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడి వరకు పాలెములోనే తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగిన ఆ నెల 14వ తేదీన సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలీలకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరంలో వారు కనాను దేశపు పంటను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడా, తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. 6వ అధ్యాయము. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచూ రావలను. 7 యాజకులు పొట్టేల కొమ్ము బోరెలను పట్టుకుని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరెలు ఊదవలెను. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరెల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసం ఎత్తుకొని మోయిడి. 7 యాజకులు యెహోవా మందసమును ముందుగా పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకుని నడవవలనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేల కొమ్ముల బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. యోధులు బూరులను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగం మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బూరను ఊదుచూ ఉండిరి. మరి యెహోషువ, మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీరు నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞయించెను. అట్లు యెహోవా మందసం ఆ పట్టణము చుట్టూ ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెంలో గడిపిరి. ఉదయం యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకుని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరెలను 7 పట్టుకుని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము యెహోవా మందసం వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బోరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారు ఒక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగా ఆజ్ఞయించెను, కేకలు వేడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటకి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ
ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగులు వారైన మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలీల పాలెము వెలుపట వారు నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉంచిరి. రాహాబను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించెను: ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలవెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమ ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్న ఉదయకాలంలో మా కుటుంబాలను మీరు దర్శించండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. నీకు ఇష్టం లేని క్రియలు చేస్తున్న వారిని దర్శించండి. నీకు ఇష్టలుగా, నీ చిత్తానుసారులుగా, హృదయానుసారులుగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరిపై నీ కృప కలుగును గాక. నీ కనికరం దిగి వచ్చును గాక. నీ దయ దిగి వచ్చును గాక. రక్షణార్థమైన నీ ముఖకాంతి మాపై ప్రకాశించబడును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంపై నీ కృప కలుగును గాక. అయ్యా, నీ కనికరం దిగి వచ్చును గాక. నీ దయ దిగి వచ్చును గాక. నాయన, భారతదేశం పక్షంగా నీ చిత్తం నెరవేర్చండి ప్రభా. భారతదేశ ప్రజలను రక్షించండి. మనోనేత్రాలు వెలిగించండి. కడవరి వర్షమే మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. భారతదేశం పక్షంగా యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరి పోదురు గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, భారతదేశాన్ని మీరు పట్టుకోండి నాయన, మీరు పట్టుకోండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక తండ్రి. నీతి న్యాయములతో, జ్ఞాన వివేకములతో పరిపాలించినట్లు నీ కృపను వారికి అనుగ్రహించండి. సమస్త మానవాళికి రక్షణ కలుగునట్లు ఇంకను సువార్థికను లేపండి. అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరులను మీరు లేపండి ప్రభా. రోధించే స్త్రీలను, అంగలార్చే స్త్రీలను మీరు లేపండి నాన్న. నీకు వందనాలు. అయ్యా, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను, అయ్యా, బలవంతుని చేతిలో బాణముల వలె వాడబడే యవనస్తులను మీరు లేపమని వేడుకుంటున్నాం. అయ్యా, నీ కృప కలుగునుగాక. భారతదేశం రక్షించబడునుగాక. ప్రపంచ దేశాలన్నీ రక్షించబడునుగాక. దైవజనులందరినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి రాకపోకలని కాపుదల ఉంచునైనా. వారు నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి నాయన. అయ్యా, డినామినేషన్స్ భేదములు తొలగించండి. రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై నీ పరిచయలో వాడబడే కృపను మీరు దయచేయండి తండ్రి. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రత్యేకించి నాయన జింబాబ్వే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు యేసుక్రీస్తు నామంలో తెరవబడునుగాక. ఈ దేశ ప్రజల చెవులు యేసు నామంలో తెరవబడునుగాక. వారి గృహాలు సువార్త కొరకు యేసు నామంలో తెరవబడునుగాక. అక్కడ ఉన్న దైవజనులందరినీ బలపరచండి, అభిషేకించి ఇంకను వాడుకోండి. అక్కడ ఉన్న క్రైస్తవులను బలపరిచి వాడుకోండి. అక్కడ గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. జింబాబ్వే దేశంలో ఏ ఒక్క ఆత్మ రక్షించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు ఒక బలమైన ఉజ్జీవం యేసు క్రీస్తు నామములు అక్కడ రగులు కొనుగాక. నీ చిత్తమే ఆ దేశంలో జరుగునుగాక అని ప్రార్థిస్తూ ప్రభు, ఇదే కాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా ఇలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు దోషములు దయతో క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు వాక్యమే విజయం, ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.